అన్నా ఉమ్. ఇప్పుడు లైఫ్ లో ఫ్రెండ్స్ ఉండాలా వద్దా, ఒకవేళ ఉంటే ఎలాంటి వాళ్ళతో ఉండాలి, వాళ్ళని ఎలా గుర్తించాలి? ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు ఫ్రెండ్స్ లేరు. ఓకే. నాకు ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్స్ లేరు. రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఫ్రెండ్షిప్ అనేది వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఫ్రెండ్ అనేవాడు మనిషి. ఫ్రెండ్షిప్ అనేది నీడ్కి సంబంధించి. ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్షిప్స్. ఓకే ఐ ఓకే డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. అట్లా ఇప్పుడు ప్రయాణం అనేది ఫ్రెండ్షిప్, కార్ అనేది ఫ్రెండ్. సో ప్రయాణం ఎలాగైనా చేయొచ్చు, కానీ ఈ ఫ్రెండే కావాలన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవును. సో నాకు 2009 తర్వాత ఫ్రెండ్స్ లేరు. ఈవెన్ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా నా మనసు నుంచి పడిపోయారు. ఇప్పుడు నాకు ఇప్పుడు పరిచయమైన వాడు, ఒక 20 ఏళ్ల క్రితం పరిచయమైన వాడు, నాకు తేడా ఏముండదు. మామూలుగా థిక్ ఫ్రెండ్, నా పాత ఫ్రెండ్ అని అంటారు కదా, నాకు లేదు అది. ఇది నా అవగాహన. అలాగని నేను చెప్పింది అందరికీ ఇంప్లిమెంట్ అవ్వడం కుదరదు. ఇది కాస్త ఎలాబరేట్ చేస్తే ఒక జీవన రహస్యం అంటే, ప్రకృతిలో ఫ్రెండ్స్ అంటూ ఏముండరు. ఒకవేళ ఉన్నా ఎలా ఉండాలి అన్న దాని మీద కూడా ఒక అవగాహన ఉంది. నేను ఫ్రెండ్ అనుకోను, బట్ నన్ను చాలా మంది ఫ్రెండ్ అనుకుంటారు. అదైతే ఉంటది కదా. నేను వాళ్ళని ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తాను. నా మనసులో పాటు ఒక పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గానీ, ఈ ఫ్రెండ్ లేకపోతే నా లైఫ్ లేదని కానీ అట్లా నాకు అనిపించదు. ఐ వాల్యూ ఎవ్రీ పర్సన్. ఒక రాజుకి మిత్రుడు ఎంత ఇంపార్టెంటో శత్రువు అంత ఇంపార్టెంట్. అప్పుడే రాజు రాజుగా ఉంటాడు. మరి ఫ్రెండ్ అనే విషయాన్ని అర్థం చేసుకుంటే, నేను నా అవగాహనలో కొన్ని విషయాలు గ్రాస్ప్ చేసిన. చాలా మంది వాటిని విస్మరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అందువల్లనే ఫ్రెండ్షిప్స్ పోతున్నాయేమో. అందుకే ఫ్రెండ్స్ బాగా శత్రువులు అవుతున్నారు. నీకు ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే 3 రకాల ఫ్రెండ్స్ ని సంపాదించుకో. ఓన్లీ గాసిప్ కోసం ఫ్రెండ్ పనికిరాడు. దానికి నీకు యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ చాలు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టైం పాస్, దానికి నీకు ఫ్రెండ్ అక్కర్లేదు. నువ్వు తాగాలనుకుంటున్నావు, దానికి ఫ్రెండ్ ఎందుకు? అనవసరంగా నువ్వు ఫ్రెండ్షిప్ ని ఇన్సల్ట్ చేసినట్టు. ఎవరి గురించో డిస్కస్ చేయాలనుకుంటున్నావు, దానికి ఫ్రెండ్ ఎందుకు? ప్రత్యేక ఫ్రెండ్ అనేది ఒక ఇంపార్టెంట్, నీ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ఆ ఎంటిటీ. అట్లా చూస్తే బాగుంటుందని నా అవగాహన. ఒకవేళ ఫ్రెండ్ అంటూ ఉంటే ఎట్లా ఉండాలంటే, నీకు 3 రకాల ఫ్రెండ్స్ ఉంటట్టు చూసుకోవాలి, కేటగిరీస్. డబ్బున్న వాళ్ళు, సమయం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ 3 రకాల ఫ్రెండ్స్ నీకుంటే నీ జీవితం చాలా. ఇప్పుడు డబ్బున్న వాళ్ళని అనగానే నువ్వు అవసరం కోసం ఉన్నట్టు అవుతుంది. నేను చెప్పేది అట్లేం ఉండదు. నువ్వు వాళ్ళ డబ్బు తీసుకోమని చెప్పలే. డబ్బున్న వ్యక్తిని ఫ్రెండ్ గా ఉంచుకో, అందరితోనే ఫ్రెండ్షిప్ చేయి, కానీ అందులో డబ్బున్న వ్యక్తి ఉండాలి. అందులో ఉదాహరణకు సినిమా కోసం తీసుకున్నావు, కెమెరా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని తీసుకుంటలేవా? ఇంకొకరిని రాయగలిగే నాలెడ్జ్ ఉన్నవాడు. అందరినీ మనుషులే కదా, ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకుంటే సినిమా పూర్తయ్యేది. అందరినీ కెమెరామెన్లని తీసుకుంటే, అందరు డబ్బున్న వాళ్ళు ఉంటే నీ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. అందరు ఆ టైం ఇచ్చిన వాళ్ళు ఉంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. అందరు అనుభవజ్ఞులు నీ పక్కన ఉంటే అనుభవం ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు. 3 కావాలి. ఏం చేయాలన్నా 3 కావాలి. ఇది రూల్. ఇది ఓకే. చాలా మందికి అట్లా ఉన్నట్టు తెలియదు, కానీ చాలా మందికి పనులు అవ్వడానికి, వాళ్ళ జీవితం ఫలప్రదం అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ 3 వ్యక్తులు వాళ్ళ చుట్టూ ఉండటమే. అదృష్టవంతుడు ఎవడు? డబ్బున్న వాళ్ళు, తర్వాత టైం ఉన్నవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత అనుభవం షేర్ చేసుకునే వాళ్ళని కలిగి ఉండడమే. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు, అదృష్టవంతుడు అంటే డబ్బు ఉంటే అదృష్టం కాదు. డబ్బు వాళ్ళ ఫాదర్ ఇస్తాడు, వాళ్ళ నాయనమ్మ టైం ఇస్తుంది. వాళ్ళ డబ్బుని, మానవ సంబంధాలు ఎట్లా చూసుకోవాలని వాళ్ళ అమ్మ నేర్పిస్తా ఉంటుంది, అనుభవాన్ని ఇస్తా ఉంటుంది. ఈ 3 కలిసి వాడు ఒక మంచి యోగ్యుడు అవుతాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. అందుకే ఉమ్మడి కుటుంబాలు బాగుండేటువంటి ఈ 3 వచ్చేవి. అట్లా ఇప్పుడు నాకు ఈ 3 ఉన్నారు అంటే నాకు థిక్ ఫ్రెండ్షిప్ ఉంటుందని నేను చెప్పట్లేదు. నేను ఫస్ట్ చెప్పిన దానికి స్టిక్ అయ్యాను. నాకు పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటే ఏమీ లేదు. నేను ఇంకొకటి ఎవరితో జోకులు పరాచకాలు వేయను. నా ఫ్రెండ్షిప్స్ ఎందుకు పోవంటే, నేను నాతో ఎంత గౌరవంగా ఉంటానో
నాకు కలిసిన ప్రతి ఒక్కరితో అంతే రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను. క్లోజ్ ఫ్రెండ్ అని భుజాల మీద చేతులు వేయడం, బుగ్గలు గిల్లడం, లేదా వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూపి లాగడము, లేకపోతే మా ఇద్దరికి సంబంధం లేదు మూడో వ్యక్తి గురించి మాట్లాడడం, ఇలా చేయని కారణంగా నా స్నేహాలు ఎప్పుడు పోలేదు. అవును. రెండోది, నేను ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయను. నేను ఒక అబద్ధం చెప్పి నాకు కావాల్సింది సాధించుకోను. ఫ్రెండ్ అంటే నువ్వు నిజాయితీగా ఉండవలసిన వాడు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫ్రెండ్ ఎవరంటే నీవే మరొక శరీరంలో అని దాని అర్థం. యాక్చువల్ గా నీవే మరొక శరీరధారిపై ఉన్నావు. కానీ ఎలా గుర్తించాలి? అందరూ అలా ఉండరు కదా. జస్ట్ నువ్వు నీలా ఉండు, గొప్ప ఫ్రెండ్స్ వస్తారు. నువ్వు ఆనెస్ట్ గా నీకు కావాల్సింది అడుగు, ఇవ్వకపోతే నో చెప్తే ఓకే అని గొప్ప ఫ్రెండ్స్ తయారవుతుంది. నువ్వు ఎవరన్నా సలహా అడుగు, వాళ్ళు చెప్పినప్పుడు గౌరవంగా విను, గొప్ప ఫ్రెండ్స్ అవుతారు. నీకోసం ఎవరన్నా సమయం ఇచ్చినప్పుడు వాడికి హృదయపూర్వకంగా కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పు, గొప్ప ఫ్రెండ్స్ అవుతారు. మనిషి అట్లా చేయడు. ఓన్లీ వాడికి ఎకనామికల్ లాభం ఇచ్చేవాడు, వాడిని కార్లు ఎక్కించుకొని తిప్పేవాడే ఫ్రెండ్ అనుకుంటాడు. కానీ ఒకడు ఉంటాడు, వాడి కోసం ఎక్కడో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఎక్కడికి వెళ్ళి వాడి కోసం రేషన్ కార్డు తీసుకొచ్చిస్తాడు. వాడికి అసలు వాల్యూ ఇవ్వడు. ఏం చేసినావు నువ్వు అసలు స్టేజ్ ఇప్పుడు ఏందో చెప్పు. అదే వాడన్నా కార్ గిర్ వేసుకుని వస్తే వాడిని కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తాడు. సో మనిషి దుర్మార్గుడు. ఈ ముగ్గురికి ఎవడు విలువనిస్తాడో వాడే ఈ ప్రపంచంలో కాస్త ఒక ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు. దాంతోపాటు వాడు కొన్ని పనులు చేయగలుగుతాడు. అట్లా ఇప్పుడు నేను పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాను అనుకో, నాకు కొంత డబ్బున్న ఫ్రెండ్స్ కొంత ఉపయోగపడవచ్చు. పుస్తకం ఎలా ప్రింట్ చేయాలంటే అనుభవం ఉన్న ఫ్రెండ్ ఉపయోగపడతాడు. పుస్తకం ప్రింట్ అయింది పోయి తీసుకురాకుండా టైం ఉన్న ఫ్రెండ్ ఉపయోగపడతాడు. ఈ ముగ్గురు కలిస్తేనే ఒక పని అవుతుంది. ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోవద్దు. టైం ఇచ్చేవాడు బీదవాడిగా కనిపించవచ్చు. వాడు ఆటోలో వచ్చి ఎక్కడో వెయిట్ చేస్తే వాడిని పోయి కార్లు ఎక్కించుకోవచ్చు. టైం ఇచ్చేవాడికి నువ్వు టైం ఇచ్చేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో డబ్బు ఇచ్చేవాడు దొరుకుతాడేమో, అనుభవించేవాడు దొరుకుతాడు, టైం ఇచ్చేవాడు దొరుకుతాడు. యూ కెన్ ఫైండ్ అన్ అడ్వైజర్ అండ్ యూ కెన్ ఫైండ్ అన్ ఇన్వెస్టర్. అవును. బట్ యూ కెన్ నాట్ ఫైండ్ ఎ పర్సన్ హూ ఆఫర్స్ యూ టైం. ఇప్పుడు ఎక్కడో ఐసీయూలో ఉన్నప్పుడు నువ్వు చాలా విపత్కర పరిస్థితి మానసికంగా ఉన్నావు, అప్పుడు నీకు నిజంగా ఒక ఫ్రెండ్ కావాలి. అప్పుడు నీ దగ్గర ₹1,00,000 ఉన్న పని చేయదు. అప్పుడు అడ్వైజర్ అక్కర్లేదు, డ్రైన్ అయిపోయింది మైండ్. ఆ టైంలో అరే వాడు ఉంటే బాగుండరా, అరే వస్తావారా, కొంచెం మనసు ఎట్లా దిగాలి, వస్తున్నారా, తిన్నవా, వాడు వచ్చి చూసుకుంటాడు. వాడు ఉంటాడు అంతేవాసిగా. వాడు అనుభవాన్ని ఇవ్వలేడు. వాడు ఛాయ్ దేవాలన్నా నువ్వే రూపాయి ఇవ్వాలి వాడికి. సో టైం ఇచ్చేవాడిని డబ్బులు ఖర్చు పెట్టి, టైం ఇచ్చేవాడిని సలహా అడగ, టైం ఇచ్చేవాడితో నువ్వు ఉండు, నీతో సమానంగా చూసుకో. అంతే. చాలా మందికి తెలియదు, ఒకరి నుంచే టైంని, ఒకరి నుంచే డబ్బుని, ఒకరి నుంచే అనుభవాన్ని ఆశించి ఘోరంగా భంగపడతారు అన్నమాట. అట్లా కుదరదు ఎప్పుడు. ఇప్పుడు నేను 2009 నుంచి నాకున్న ఫ్రెండ్స్ ఎప్పుడు పోలే. మా భూపాల్ అనుకో, భూపాల్ టైం ఎప్పుడు తీసుకొని సరదాగా రా భూపాల్ అని అంటే నేను మిస్ అపార్థం చేసుకుని ఎప్పుడు అడగను నేను. భూపాల్ బిజీగా ఉంటాడు. భూపాల్ చాలా టైం చాలా ఇంపార్టెంట్ తనకి. నేను భూపాల్ని ఇప్పుడు నాకు పెట్టే మెసేజెస్ కానీ భూపాల్ని కావాలని అడగండి, నేను ఫోన్ చేసి అడిగి ఒక 10 seconds మాట్లాడే సమయం ఉందా అని అడుగుతాను. అంటే అంత వాల్యూ ఇస్తా సమయం. అదే మా బ్రదర్ ఉన్నాడు అనుకో, నేను టైం కంటే కూడా ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఇష్టపడతా. ఇట్లా చేద్దాం అనుకుంటుంది, ఏదన్నా ఒక ఐడియా చెప్పు, ఇట్లా చెప్పిన ఒక రైట్ 5. అదే మా శాలి ఉన్నాడు, మా హరి ఉన్నాడు, టైం ఇస్తారు. అంటే అసలు భర్పూర్ టైం ఇస్తారు అన్నమాట. నీ పక్కనే ఉంటారు. అందుకని నువ్వు ప్రయాణం చేయాలనుకుంటే లాంగ్ డ్రైవ్, టైం ఇచ్చేవాడిని తీసుకుపో, పైసలు ఇచ్చేవాడిని అడిగి పెట్రోల్ పోయించుకో. ఏ ఊరు వెళ్ళాలని ఎక్స్పీరియన్స్ వాడిని అడుగు, అక్కడ వాడు వస్తే కలుసుకో తప్ప డబ్బులు ఇచ్చేవాడిని రావచ్చు కదా నువ్వు కూడా అంటే ఏదో దూరపు చుట్టానికి ఇచ్చినట్టు పైసలు ఇచ్చి మమ్మల్ని పొమ్మంటున్నావు అని అనకు. దానికే బుద్ధి లేని మనిషి అని పేరు. అందుకని చాలా మందికి ఫ్రెండ్షిప్స్ ఎందుకు పోతాయి అనే దానికి నా అబ్జర్వేషన్ చాలా సింపుల్. నీతో నువ్వు ఎట్లా ట్రీట్ చేసుకుంటావు అట్లా వాడిని ట్రీట్ చేయకపోవడం వల్ల స్నేహం పోతుంది. ఇంకోటి, ఇంట్లో వాడితేనేమో రోడ్డు ఎక్కి గొడవ పడతాడు, స్నేహితుడు వదిలేసి వెళ్ళిపోతాడు. అవును, సింపుల్ గా చెప్పను కూడా చెప్పాడు. ఫోన్ చేస్తే 2-3 సార్లు బిజీగా ఉన్నారా మళ్ళీ మాట్లాడతా, అంత ఓకే కదా అని ఊరికే అంటాడు. ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా వీడు చేసిన పెద్ద పోజు కొడతాడు, నువ్వే వదిలేస్తావు, వాడు యాక్చువల్లీ నువ్వు వదిలేసి ఉన్నాడు. అందుకని ఫ్రెండ్ అనేది మానవ జాతి పరిణామ క్రమంలో ది మోస్ట్ వాల్యుబుల్ ఎసెట్. ఓకే, అట్లా
ఎందుకంటే జంతువులకి ఫ్రెండ్స్ ఉంటాయి కానీ ఫ్రెండ్స్ మధ్యన వ్యవహారం ఉండదు. ఇప్పుడు జోగి భోగి ఇద్దరు ఫ్రెండ్సే కానీ వాటి మధ్యన డబ్బులు కానీ ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేసుకోవడం ఏమి ఉండదు. అవి కలిసి పుట్టాయి కాబట్టి ఒక చిన్న డీప్ రూటెడ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఒకవేళ అందులో ఏదన్నా ఒకటి పోయింది అనుకో, ఒక 2 రోజులు ఎతుకులాడి అవి తిని పడుకుంటాయి అంతే. కానీ మానవ జీవితంలో ఫ్రెండ్ అనేవాడు ఒక చేతికర్ర లాగా, కొన్నిసార్లు ఎండొచ్చినప్పుడు టోపీ లాగా రకరకాలుగా ఉపయోగపడతాడు. సేమ్ థింగ్ అప్లైస్ టు నువ్వు ఆల్సో. ఇప్పుడు నీవు ఎక్కడున్నావు చెక్ చేస్తావు. నేను ఇప్పుడు చెప్తున్నా మీరు చెప్పినట్టే అలానే పెట్టుకున్నాం. మైండ్ ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా. అంటే వాళ్ళు మారొచ్చు, లేదంటే ఎలా అయినా. నీకు మైక్ ఉందా? ఉంది. ఓకే. ఏ మైండ్ ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. కానీ వాళ్ళు ఏది చేసినా యాక్సెప్ట్ చేసి పక్కకి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది. ఎవరు ఏది చేసినా యాక్సెప్ట్ చేయాలి నువ్వు. అదే మనము రాజ్యాలకు రాజులం కాదు, కత్తి పెట్టి బెదిరించుకొని చేయించుకోవడం. నువ్వు మనిషి అయితే ఎస్ నో అంగీకరించాలి. అవును. నువ్వు మనిషివి కాకపోతే ఎస్ అంటేనే నాకు ఓకే, నో అంటే వాడు నాకు ఇంపార్టెంట్ కాదని చెప్తావు. అందుకని మనకు ఇప్పుడు మానవ జాతి పరిణామ క్రమంలో ఈ మానవ జాతిని రిప్రజెంట్ చేసి ఒక మనిషి ఉండాలి. నువ్వు ఇక్కడ ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ ఎంత బాధ్యత ఉంటాడు, ఓ కంపెనీ హెచ్ఆర్ ఎంత బాధ్యత ఉంటాడు. ఈ మానవ సమాజానికి ప్రతినిధి అనుకుంటే నీలో బాధ్యత వస్తుంది. నేనేదో దరిద్రం పుట్టిన నా జీవితం ఇంతే, నేను కర్మగాలి, ఇట్లాంటి వాడు అసలు పుట్టేందుకు వేస్ట్. నువ్వు ఏ సందర్భంలో ఉన్నావో ఒక ప్రతినిధిగా నువ్వు దాన్ని డీల్ చేయాలి. నీకు కలిసి నీ ఎదురుగా వచ్చే నీకు షేక్ హ్యాండ్ ఇచ్చే మనిషి వాడు మామూలు మనిషి కాదు. కొన్ని వందల కోట్ల మానవ జాతి పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిన మానవుడు నీ దగ్గరకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. అట్లా చూడాల్సిన విషయం అది. కానీ మనిషి అట్లా చూడట్లే. నాకు ఛాయ్ దాపితే ఫ్రెండ్, నాకు బీర్ దాపితే ఫ్రెండ్, నేను సినిమాకి టికెట్ ఇప్పిస్తే ఫ్రెండ్, నేను చెప్పే సోదంతా వింటే ఫ్రెండ్. ఇది ఫ్రెండ్షిప్ అంటే అట్లా నిర్వచనం. ఇప్పుడు సినిమాలో కూడా అంతే, హీరో ఉంటాడు, హీరోకి ఫ్రెండ్స్ అంతా పనికిరానోళ్ళే ఉంటారు. అసలు ఒక్కడన్నా ఈక్వల్ ఫ్రెండ్ అంటే హీరోకి తక్కువ ఉన్నవాడు కాదు. అది ఎంత రాంగ్ అని డెఫినేషన్. అది ఫ్రెండ్ అంటే సమానం. వాడు వీడితో సమానంగా ట్రీట్ చేయబడుతున్న మరొక వ్యక్తి వాడిని ఇన్సల్ట్ చేయడము, ఫ్రెండ్స్ కొట్టడము, అది చాలా ఈగోయిస్టిక్ అప్రోచ్. మనిషికి ఎందుకు నచ్చుతుంది అంటే మనిషి కూడా అట్లా అనుకుంటున్నాడు, పక్కవాడి మీద రాజులా బతకాలనుకుంటున్నాడు. అది చాలా తప్పది. సరే అందరు చేసుకుంటే అట్లీస్ట్ నేను చేయను. నా దృష్టిలో ఫ్రెండ్ అనేవాడు, నీకు లైఫ్ లో మంచి ఫ్రెండ్స్ కొందరు ఉన్నారంటే నువ్వు అదృష్టవంతుడు. నీకు నిజంగా ఉపయోగపడేది ఫ్రెండ్సే. అయినా అసలు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకు. అందుకే మాట్లాడుకోరు కూడా కదా, ఊరికే మాట్లాడకూడదు, ముచ్చట్లు ఏముండవు. ఇప్పుడు నీ యొక్క శరీర తొడలను ఊరికి ముట్టుకుంటావా? అదే ఫ్రెండ్ కూడా నీలో మాట్లాడితేనే అవసరం అయితేనే ఫ్రెండ్ కి మెసేజ్ వెళ్ళాలి. అవును. ఈరోజు నేను శ్రీనివాస్ గారికి ఎప్పుడు పెట్టలే మెసేజ్ పెట్టాను. శ్రీనివాస్ గారు 1 నిమిషం మాట్లాడలేండి, ఆయన పొద్దున్న 2 సార్లు చేసిన. నేను ఎప్పుడు పెట్టానుగా, మళ్ళీ ఎంబడి నేను ఇప్పుడు మెసేజ్ పెట్టాను, ఒక్క పావు గంటలో చేస్తానండి. మీకు ఇంపార్టెంటే, మరీ ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెంట్, మీతోనే మాట్లాడాలి అది. అట్లా నిన్న ఒక చిన్న మీటింగ్ జరిగింది సాయంత్రం. వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పరు. చాలా మన హైదరాబాద్ లో డ్యామ్ రిచ్ రామ్ వచ్చాడు, నాకు కలవాలన్నారు. నేను ఆ ఊరి నుంచి వచ్చి కూడా వెళ్ళాను. అంటే కొన్నిసార్లు నువ్వు వాల్యూ ఇవ్వాలి ఆ మాటకి. ఇప్పుడు వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ బిజీగా ఉండేవాళ్ళు. మీరే రండి సార్ మీ అవసరం అయితే, ఇట్లా ఇది అహంకారానికి పోవడం. వాళ్ళు నిజంగా అవసరమైతే రాగలరు, కానీ నువ్వేంటి, నువ్వు వాళ్ళు కొంత దూరం వస్తే నువ్వు కొంత దూరం వెళ్ళి కనెక్ట్. సో ఇదంతా ఎవరు నేర్పించడం మనకు. సో హౌ టు బీ విత్ ఎ ఫ్రెండ్, హౌ టు మెయింటైన్ ఫ్రెండ్షిప్, హౌ టు అండర్స్టాండ్ ఎ ఫ్రెండ్ అని మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు. ఫ్రెండ్ అంటే మనం వేసుకునే కడ్రాయర్ లాగా అట్లా చూసాం మనం. అట్లా కాదు. ఫ్రెండ్ అంటే నీతో సమానం. నేను ఇస్తున్న నిర్వచనం ఇది. నీవే మరొక శరీరంలో ఉండడం అంటే నీవు ఎట్లా ఉన్నావో, నీ మానసిక అవస్థ ఎట్లా ఉందో అట్లాంటి ఒక వ్యక్తి అతను. అదే అందులో ఎదవలు కూడా ఉంటారు, గుర్తుపట్టాలి. అసలు అట్లా ఉండరు. ఎందుకు ఉండరు? నీవెవరో అదే నువ్వు వారినే కలుస్తావు. అందులో కొందరు డబ్బున్న వాళ్ళని కలుస్తావు, అందులో కొందరు సమయం ఇచ్చే వాళ్ళని కలుస్తావు, అందులో అనుభవజ్ఞులు కలుస్తావు. అందరూ నీవే. అందువల్ల అసలు ఉండరు. నీవెవరో గుర్తిస్తే నీ కలిసేవాడు ఎవరో తెలిసిపోతుంది. ఎప్పుడు బంచ్ ఆఫ్ నాకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నది అబద్ధం. అందుకని అట్లా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో ఒక్కరు వేస్ట్ ఫెలో లేరు, ఒక్కడు కూడా రూడ్ గా ప్రవర్తించే వాళ్ళు లేరు. నా ఫ్రెండ్స్ అంతా నాలాగే ఉంటారు.
రెండోది నేను ఒకవేళ డబ్బు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకవేళ మీరు స్టార్టింగ్ లో కొంతమంది మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళు, లేదంటే ఒకలా మీరు ఒకలా ఉన్నప్పుడు వాళ్ళు ఒకలా బిహేవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు కదా. నేను చెప్పేది నాకని చెప్పలేదు, అది ఒక కాంటెక్స్ట్ చెప్పాను అంతే. మీకని కదా, అప్పటి వరకు ఫ్రెండ్షిప్, నార్మల్ ఫ్రెండ్స్. తెలియకపోతే అసలు ఫ్రెండ్షిప్ ఎక్కడిది? ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళ ఫ్రెండ్షిప్, ఇంజనీరింగ్ కాలేజీలో అయ్యే ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్స్ కావవి, వాళ్ళ క్లాస్మేట్స్. ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్. నీకు 6వ తరగతి 7వ తరగతి ఫ్రెండ్ ఇప్పుడు ఏడి చూపినా? అప్పుడు మస్తు తిరిగిర్రు, మస్తు ఆడుకున్నారు. ఇప్పుడు ఏడి? నీకు వాళ్ళతో ఏ కనెక్షన్ ఉండదు, గుర్తుపెట్టుకో. కాలేజీలో చదివే ఫ్రెండ్ ఎప్పుడు నీకు కనెక్షన్ ఉండదు. ఓకే, ఒకవేళ కనెక్షన్ ఉందా, వాడు కాలేజ్తో సంబంధం లేని ఫ్రెండ్షిప్ అది. లైఫ్ అండర్స్టాండింగ్ నుంచి ఒక ఫ్రెండ్షిప్ కుదురుతుంది. మనం ఎక్కువసేపు కలిసి ఉంటే ఫ్రెండ్స్ కిందికి రావు. ఇప్పుడు దానికి అపార్ట్మెంట్ లో ఉంటారు, ఏం రావు గారు బాబు ఫ్రెండ్స్ ఏమన్నా 50 ఏళ్ళు కలిసి ఉంటారు, ఫ్రెండ్స్ కాదు వాళ్ళు. అందుకని ఎక్కువసేపు కలిసినంత మాత్రం కాలేజీ ఫ్రెండ్స్ కాదు. కాలేజీలో కూడా ఉంటూ ఏదో ఒకటి అవగాహన వల్ల, ఒకరి పట్ల ఒకరికి కలిగిన భావన వల్ల ఫ్రెండ్షిప్ కుదురుతుంది. అప్పుడు వాడు ఆ కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన ఫ్రెండ్షిప్ రిమైన్స్. ఆ కాలేజ్ బౌండరీలో అయ్యే ఫ్రెండ్స్ అవసరం కోసం, క్లాస్లో ఎక్కువసేపు ఉండి ఫ్రెండ్షిప్ అవుతుంది. ఊరికేదో మాట్లాడుకుంటారు, ఏ బలం ఉండదు, అది సుత్తి ఉంటుంది అక్కడ. క్యారే వాట్ ఆర్ యూ డూయింగ్ రే, సినిమాకి పోదాం రే, అరే గప్చుప్ రే, మా డాడీ ఇంత ఇట్లా మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఒక మార్క్, ఒక ఎంగిల్స్, లేకపోతే ఒక తుర్యానంద, ఒక వివేకానంద లాంటి వాళ్ళు, లేకపోతే ఒక సునీల్ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, ఒక బాబు రమణ లాంటి వాళ్ళు. అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ అనేది, అలా ఉంటేనే ఫ్రెండ్షిప్. క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటేనే ఫ్రెండ్స్ నిలబడుతుంది. అలాంటప్పుడు ఎవరైనా ఫ్రెండ్. ఇంకా డెఫినేషన్ ఎందుకు? ఇప్పుడు డైమండ్ అంటేనే దానికంటూ కొన్ని లక్షణాలు ఉండాలి కదా. అట్లా ఫ్రెండ్ అనే దాన్ని నేను నిర్వచిస్తున్నా. నువ్వు అందరినీ ఫ్రెండ్స్ అనుకో ఫస్ట్. లేదు అసలు నేను అనుకోను. నువ్వు అందరికి ఫ్రెండ్ ఉండకు. అవును, నువ్వు నీలాగా ఉండు అంతే. నువ్వు నీలాగా ఉండటం వల్ల నీ లైఫ్ లో కొందరు వస్తారు. వాళ్ళతో నువ్వు నీతో ప్రవర్తించుకున్నంత గౌరవంగా ప్రవర్తించుకో. డోంట్ ఎక్స్ప్లాయిట్ దెమ్, అంతే. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. అందుకని మన కాలేజీలో ఉన్న వాళ్ళు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడు కాలేరు. ఎక్కువసేపు కలిసి ఉండటం వల్ల అలవాటు అవుతుంది, అది వేరే. అంతే, అలవాటు అవుతుంది, గుర్తొస్తారు అలవాటైనందుకు. కానీ నిజంగా వాళ్ళు ఉపయోగపడు. నిజంగా ఉపయోగపడేవాడు. ఇప్పుడు ఉదాహరణకి బిల్ గేట్స్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు మర్చిపోయిన నేను ఇవాన్ అనుకుంటా. అసలు బిల్ గేట్స్ అలా ఉన్నా అంటే అది ఫ్రెండ్ కారణం. కుటుంబ సభ్యులు ఎవరు లేరు. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఎక్కువ మంది ఉండరు. ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో నిన్ను పైకి లేపేవాడు ఫ్రెండ్ అంటున్నారా? నీలాంటి వాడు, నేను చెప్పేది నిన్ను పైకి లేపుతాడా కిందికి లేపుతాడా అని కాదు. ఇట్స్ లైక్ యు ఆర్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ బాడీ. నీవే అది. నీకు నువ్వే కలిసినవురా, కానీ డబ్బున్న వ్యక్తిని కలిసినావు. నీకు నీవే కలిసినావు. ఇంకా నేను సింపుల్గా చెప్తే, ఇంతకుముందే చెప్పినా నువ్వు పట్టుకోలేదాన్ని. నీవే ముగ్గురుగా మారినావు. ఒకవేళ నీవు డబ్బుంటే ఏం చేస్తావు, అది ఒకటి దొరికాడు. అట్లా నీ దగ్గర అనుభవం ఉంటే ఏం చేస్తావు, అట్లా ఒకటి దొరికండి. నీ దగ్గర సమయం ఉంటే ఏం చేస్తావు, అట్లా. ఇప్పుడు నేను నాలో ఈ 3 ఉన్నాయి. నేను కొందరికి సమయం ఇస్తాను, కొందరికి డబ్బు ఇస్తాను, కొందరికి ఎక్స్పీరియన్స్ ఇస్తాను, కొందరికి 3 ఇస్తాను. అప్పుడు చాలా లిమిటెడ్గా ఇస్తాను. నేను అందుకే క్లియర్గా చెప్తాను. నేను వెన్ ఐఎమ్ ఆఫరింగ్ మనీ, ఎప్పుడు నా టైం అడుగుతుంది. టైము అండ్ మనీ 2 ఇయ్య, నేను ఆలోచించుకో. అందుకని లేదా నా ఎక్స్పీరియన్స్ అడిగావు, నా ఎక్స్పీరియన్స్ నేను నీకు చెప్తాను ఫోన్లో అయినా. వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు, నీ టైం వేస్ట్ చేసుకో. అనుభవం చాలా ఉన్నతమైంది వీటిలో. అవును. ఆ తర్వాత డబ్బు వస్తుంది, ఆ తర్వాత టైం వస్తుంది. ఎలా చూసుకున్నా వస్తుంది. నేను అదే చెప్తున్నా. రకరకాల సందర్భాల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడు టైం ఇచ్చేవాడు ఇంపార్టెంట్ కాదు, అనుభవం ఇంపార్టెంట్. అదే హాస్పిటల్లో ఉన్నావు, టైం ఇచ్చేవాడు ఇంపార్టెంట్. సిచ్యువేషన్ బట్టి మారు. ఇప్పుడు నువ్వు పెయింటింగ్స్ చేద్దాం అనుకుంటున్నావు, ఒక 1 month ట్రావెల్ చేద్దాం అనుకో, టైం ఇచ్చేవాడు ఇంపార్టెంట్. సో టైం ఇచ్చేవాడిని డబ్బులు అడక్కు, అనుభవం అడక్కు. ఓకే. డబ్బులు ఇచ్చేవాడికి నువ్వు 1 టైం అడక్కు. ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాడిని బుర్ర తినకు, రెస్పెక్ట్ ఇవ్వండి. అవును. ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాడు, అది కానీ నేను చెప్దాం అనుకుంటున్నాను. వాడిని అడుగు, వాడు మొత్తం చెప్పింది నేను విన్నాను, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్, ఇది మీరు నాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కొంచెం పచ్చనన్నం పంపిస్తున్నా, లేకపోతే ఒక 5,000 అకౌంట్లో వేసి చూసుకోండి. అంతే, మళ్ళీ నేను ఎప్పటిలో కలవపోవచ్చు. మళ్ళీ ఏదైనా నిజంగా అవసరమైతే వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు అటువంటి వ్యక్తులకు. ఏం అడ్వైజ్ ఇచ్చినావు,
కలవారా నువ్వు మీ అమ్మ, నీకు విషయం అర్థం కాదు అట్లా. సో ఇది ఎవరు చెప్పరు మనకు. ఇప్పుడు నేను చెప్పిన నువ్వు ఎక్కడున్నావు చెక్ చేసుకో. టైం ఇచ్చే వ్యక్తుల్లో ఉన్నావా, యాజ్ ఎ ఫ్రెండ్గా డబ్బు ఇచ్చే వ్యక్తుల్లో ఉన్నావా, ఎక్స్పీరియన్స్ ఇచ్చే వ్యక్తుల్లో ఉన్నావా అని చెక్ చేసుకొని కొన్ని విషయాలు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏ షర్ట్ కొనుక్కోవాలి, ప్యాంట్ కొనుక్కోవాలి, నీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. ఏ బిజినెస్ చేయాలంటే అప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ గా నువ్వేం చేస్తావంటే, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మాట్లాడు, నాకు తెలియదు రాది అవును అని చెప్తే యు ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్. చాలా మంది ఏం చేస్తారు, సుత్తేస్తారు, అవును ఏదో ఒకటి చెడగొట్టుకుంటారు, చెడిపోతుంది. నువ్వు అనవసరంగా నీ మాట చెప్పింది విన్నందుకు ఇట్లా అనే అవకాశం వస్తుంది. ఇప్పుడు నేను డబ్బు ఇచ్చే ఫ్రెండ్ వాను తక్కువ, కొన్నిసార్లు నిజంగా డబ్బు ఎక్కువ ఇవ్వలేవు. హాస్పిటల్ అయింది, మా ఎవరో చచ్చిపోయారు, వాళ్ళకి ఎంత సాధ్యం అంత ఇవ్వగలను. నువ్వు డబ్బు ఇచ్చే ఫ్రెండ్ లేదు, ఇంకా ఆస్తి రాలేదు, అంతగా లేదు. అందుకని ఎవరైనా డబ్బు టాపిక్ తీసుకో, సైలెన్స్ ఉండు అంతే. అనవసరంగా ఎమోషన్ పోకు, క్లియర్గా ఉండి. ఇంకా డబ్బు విషయం నేను చేయలేను రా, ఏమని అంటే నువ్వు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా, నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేసినా, ఒక 2 రోజులు కావాలంటే ఇస్తా నీకు టైం. వస్తా, ఎవడన్నా డబ్బు ఇస్తా, పోయి తీసుకురా, నేను తీసుకొస్తా. పోయి తర్వాత హోటల్కి వెళ్ళి భోజనాలు పట్టుకురావాలి, నేను పట్టుకొస్తా. దానికి కూడా పైసలు నువ్వే ఇవ్వాలి, టైం ఇస్తా నేను. నువ్వు ఇట్లా చెప్పి చూడు, నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. ఒక ఫ్రెండ్ నీ పట్ల ఒక ధారణకు వస్తాడు, అరే వీడు కరెక్ట్ చెప్పాడు రా బాబు. నిజంగా ఇలాంటి క్లారిటీ ఉండాలి. ఉండకపోతే నువ్వు అన్నిట్లో తలదూరుస్తావు. వాడు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, మనకు అవగాహన లేదు గురువుజీ, మీరు మాట్లాడుకోండి అని చెప్పాలి. చాలా మంది ఇంటర్ఫియర్ అవుతారు. అందుకని డోంట్. ఫ్రెండ్ అనేవాడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ లైఫ్ అనుకుంటే ట్రీట్ రెస్పెక్ట్ఫుల్లీ. ఫ్రెండ్ అనేవాళ్ళు వస్తారు పోతారు అనుకుంటే నీ కర్మ. నా దృష్టిలో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు, ఉండరు, ఎక్కువ మంది ఉండరు. శ్రేయోభిలాషులు ఉంటారు, తర్వాత కుటుంబ సభ్యులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. ఫ్రెండ్ అంటే నేను చెప్తున్న డెఫినేషన్ నీవే. పురి అన్నది కూడా ఒక మాట అంటాడు, నీ ఫ్రెండ్స్ ఒక 10 మంది చెప్తున్నట్టు ఒక బుర్ర తక్కువ కదా అని చెప్తారు. ఫ్రెండ్స్ ఉండరు. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, అసలు ఫ్రెండ్స్ ఉండరు. ఎందుకంటే నీకు డబ్బుతో అవసరం పోయింది, నీకు అనుభవంతో అవసరం పోయింది, తర్వాత నీకు ఎవరి సమయాన్ని నువ్వు కోరకపోతే నీకు ఫ్రెండ్ ఎందుకురా? అవును. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ లేరంటే నేను అక్కడ ఉన్నా అంటే ఎవరు డబ్బు ఆశించను, అంటే నా డే టు డే లైఫ్ నేను చూసుకుంటున్నా. రెండోది, నాకు ఎవరితో మాట్లాడితే టైం పాస్ అవుతుంది లేదు, అది ఎప్పుడు లేదు. ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడే ఉండాలంటే లైఫ్ అంతా, అంటే ఇక్కడనే కొంచెం క్లీన్ చేసుకొని నేను ఏదో పని చేసుకుంటా ఉంటా. మూడోది, నేను ఒకటి సలహా అడిగి చేసేంత గొప్ప ఏం చేయట్లే. నేను చేసే పనులకు ఆల్రెడీ సలహాలు తీసుకుంటే నాకు అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, సలహా ఇరా అని అడగాల్సిన అవసరం లేదు. థంబ్నెయిల్ ఎలా చేయాలి యూట్యూబ్ చెప్తుంది, అది లేకపోతే చాట్ జీపీటీ చెప్తుంది. ఒక ఫ్రెండ్ తో అడిగేంత సలహా నాకు ఇంతవరకు ఏం దొరకలేదు. అంటే ఒక టైం తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా పెద్ద పీకాలు అమ్ముకోలేదు నా లైఫ్ లో. అంటే నేను ఎందుకు అట్లా ఉన్నా, నాకు ఎంత సాధ్యం అది చేస్తూ వచ్చింది తప్ప లేనిపోని గొంతమ్మ కోరికలు కోరి ఛాలెంజ్లు చేసి ఇన్ని సంవత్సరాలు నేను చేసి చూపిస్తా అట్లా నేను ఎప్పుడు చెప్పలే. నేను ఒప్పుకున్నాను నాకు చేత కాదని. చేత కాదంటే అవి చేతగావు, నాకు చేతగావంటే చేతగావని కాదు, ఆ పరిధిలో నేను లేను రబ్బాయి. సింపుల్. ఇప్పుడు ఒక చిరంజీవి ఇంట్లో పిల్లవాడైతే ఇట్లా కూర్చొని బిజినెస్ అంటే ఒక 10 కోట్లతో డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. నేను ఎట్లా చేస్తే చెప్పు, మన దగ్గర తిండికి తిండి లేదు, ఇంట్లో గిన్నెలు కొట్లాడుతుంది. నేను ఊరికి డిస్కస్ చేసి డిస్కషన్ లా ఉంటుంది. 10 కోట్లతో నేను ఏం చేస్తా అంటే నా మాట కూడా నాకు రాదు. నా దగ్గర 10 కోట్లు లేవని స్టార్ట్ చేస్తాను. 10 కోట్లు లేని కారణంగా ఆ డిస్కషన్ చేయని. ఇప్పుడు నా దగ్గర ఏముంది, ఒక 5,000 ఉన్నాయి. 5,000తో ఏ బిజినెస్ చేయాలో నేను ఆలోచిస్తాను. అప్పుడు నాకు 5,000తో చేసే బిజినెస్ల గురించి నాకు ఐడియా వస్తే అప్పుడు దానికి ఉపయోగపడే ఫ్రెండ్స్, దానికి ఉపయోగపడే అండర్స్టాండింగ్, అరే 5,000తో ఏం చేయొచ్చురా అని ఒక ఫ్రెండ్ అడగొచ్చు. అట్లా అరే 5,000తో చిన్న టీ డబ్బా పెడదాం అనుకుంటా, నాకు ఒక కంపెనీ కావాలిరా, ఒక 6 నెలలు నాకు నీ టైం కావాలి, నేను నెలకు 3,000 ఇస్తాను అని ఒక ఫ్రెండ్ అడుగు, వాడిని డబ్బులు అడగకు. అరే 5,000తో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ పైన ఒక 5 నుంచి 10,000 అయ్యేటట్టుంది, అది నువ్వు జర చూసుకుంటావా ప్లీజ్. సరే నేను లైఫ్లో ఇస్తానో ఇయ్యనో, ఒకవేళ అవి ఇస్తే నెలకు 500 మాత్రమే ఇస్తా, నీకు నా మీద నమ్మకం ఉంటే ఇరా, సరే అకౌంట్ నెంబర్ చెప్పి పంపిస్తా. మరి పంపిస్తావు కానీ వచ్చి రాదురా అంటే ఆడి నుంచి ఫ్రెండ్ అంతేనా? ఇంకా నేను చేస్తుంటే వచ్చి చూడవా, వాడు ఇయ్యాడు.
అందుకని నువ్వు నాకు ఇచ్చినావు, చాలా థ్యాంక్ యూ. నీకు ఏమాత్రం సమయం ఉన్నా నీ అంతకు నువ్వు రాగానే నేను నీ సమయానికి రెస్పెక్ట్ ఇస్తున్నాను ఒక ఫ్రెండ్కి చెప్పు. దే రెస్పెక్ట్ యూ ఎ లాట్. అవును. చాలా సమయం మంది ఇచ్చే చెప్పరు, వాళ్ళు దుర్మార్గులు. గుర్తించరు. నాకు నీ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండు. నిజంగా కలవాలనిపిస్తే నేనే ఎక్స్పీరియన్స్ ఉన్న కావలిస్తే వాడి దగ్గరికి నువ్వే పో. డబ్బు ఇచ్చిన వాడు వాడిని రమ్మనకు, నువ్వన్న పోయి తెచ్చుకో, ఇంకా ఫ్రెండ్ అన్న పంపిస్తే తెచ్చుకో. బట్ వాడికి చెప్పారే నాకు నువ్వు నాకు డబ్బు ఇవ్వడమే చాలా గొప్ప, నువ్వు నాకు సమయం నీకు నచ్చిన రోజు ఇవ్వాలి, నేను అడగడానికి లేదురా అని చెప్పు. అసలు వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంటే ఎవరు చెప్పరు అట్లా. అన్నిటి భర్త నుంచి డబ్బు ఆశిస్తారు, ఆ భర్త నుంచి టయాన్ని ఆశిస్తారు దుర్మార్గులు. చాలా మంది భార్యలకు తెలియదు విషయం. భర్త నుంచి డబ్బు ఆశిస్తున్నారు, భర్తను ఫ్రీ పడుకోండి మీరు, నేను వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చుకుంటా అని చెప్పాలి. దట్ ఈస్ వాట్ ఆనెస్టీ. అంటే నువ్వు మనిషివి, నువ్వు ఆలోచిస్తున్నావు. అరే వీడు ఎక్కడెక్కడనో కష్టపడి డబ్బు తీసుకొస్తే వాడు ఆ డబ్బుతో చీరలు కొనుక్కుంటా మళ్ళీ వాడిని షాపింగ్ తీసుకెళ్తావు. తీసుకెళ్ళకూడదు. అది నీ పెంపుడు కుక్క పిల్ల కాదు, ఎట్లా పడితే అట్లా తిప్పుకోవడానికి. గౌరవించాలి ఒక మనిషిని. అవును. నువ్వు షాపింగ్కి మమ్మల్ని డ్రాప్ చేయి, నువ్వు ఎటన్నా తిరగడానికి పోండి, మీరు మళ్ళా పికప్ చేసుకోవడానికి అన్నా వద్దురు, ఇంతవరకు అయితే ఓకే, అది కూడా వీలు కాకపోతే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తే అసలు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు. లేదులే వచ్చి డ్రాప్ చేసి పోతలే అని చెప్తారు. చాలా ఉదార స్వభావం ఉంటుంది మనుషులకి. వెన్ యూ యాక్సెప్ట్ దేర్ సిచ్యువేషన్, వాళ్ళు ఒక అడుగు ముందుకే సాయం చేస్తారు. అవును. వద్దంటే పర్లేదులే వస్తా పదా, డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మీరు ఆటోలు రండి చెప్తారు. నువ్వు డబ్బులు దొబ్బి వాళ్ళ సమయం నీతో తప్ప ఎవరితో మాట్లాడాలి చెప్పని వాడితో టయాన్ని దొబ్బి ఆ తర్వాత వాడి అనుభవం మాత్రం అక్కర్లేదు. జస్ట్ ఒక పెంపుడు కుక్క పిల్లతో ఆడుకుంటున్నట్టు అట్లా మనిషిని ట్రీట్ చేసుకుంటుంది. అందుకే ఇష్టం పోతుంది. అవును. ఉదాహరణకి రెస్పెక్ట్. వైఫ్ గురిని డిఫెండ్ చేయాలంటే ఈ పరిధిలో డిఫెండ్ చేయాలి. అట్లా ఎవరన్నా వైఫ్కి క్లారిటీ ఇవ్వాలి. మనం నువ్వు డబ్బు ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నావా, నేను డబ్బు ఇచ్చే సిచ్యువేషన్ ఉందా ఎవరికన్నా లేవు. ఎవరన్నా ఫోన్ చేస్తే డబ్బులు అడిగితే ఏం చెప్పాలి, నేను టయాన్ని ఇస్తానండి, ఇంటికి వచ్చి వంట చేసి పెట్టమంటే పెద్ద డబ్బులు మేము ఇవ్వమంటే మా దగ్గర లేవండి అని చెప్పేసి అనవసరంగా అప్పుడు నువ్వు మధ్యవర్తి ఉండే అవకాశమే రాదు. ఇప్పుడు నేనున్నా, నన్ను ఎవడు లూరు చేయలేడు. వాడు గంటన్నర సేపు కాదు 50 గంటలు భజన చేసినా లేదు, టైం ఇస్తాను, క్లియర్ ఉన్నా నేను. అరే ఎంతసేపు చెప్పాడు కాబట్టి అప్పు తెచ్చన్నా వీడికి ఇవ్వాలరా. అతనే మనకు కొట్లాట్లయితాయి. ఈ ఫ్రెండ్తో గొడవ అవుతుంది, ఆ ఫ్రెండ్తో గొడవ అవుతుంది. ఏమో నీ దగ్గర లేనప్పుడు ఎవరు తెచ్చేయమన్నాడు బేను వాడనే, నీ దగ్గర లేనప్పుడు ఎందుకు అడిగిందో నువ్వెందుకున్నావు మధ్య పడుతుంది వీడని అందరు నిన్ను తిడతారు. అందుకని బీ క్లియర్ ఇన్ యువర్ మైండ్. నువ్వు టైం ఇచ్చేవాడు అయితే టైమే ఇయ్యి, బాగుంటుంది లైఫ్. జీవితకాలం టైం ఇయ్యి. అది ఎదుటోళ్ళు అర్థం చేసుకోవాలి, అప్పుడే అందరు చేసుకుంటారు. నువ్వు స్పష్టత లేని కారణంగా ఎవరికి అర్థమవుతలేదు. కొన్నిసార్లు స్పష్టంగా చెప్పినా కూడా మూర్ఖులు ఉన్నారు. అట్లా ఉండదు. వాడిని వదిలే, ఇంకా వాడిని వదిలేసేయి. అరే నువ్వు చెప్పిన అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఈ విషయాలు నీతో మాట్లాడను అని చెప్పి వచ్చేసి. ఎందుకంటే మనం పుట్టి బాండ్ రాసుకుని పుట్టలే, వీడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇది నాకున్న ఒక అండర్స్టాండింగ్. ఐ హ్యావ్ ఫ్రెండ్షిప్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. అంటే దాని అర్థం ఫ్రెండ్స్ ని డిగ్రేడ్ చేస్తున్నాను కాదు. ఒక ఇద్దరి మధ్యనున్న సరైన సంబంధం, ఒక ఇద్దరి మధ్యనున్న ఆరోగ్యకర సంబంధం, ఒక మ్యూచువల్ రెస్పెక్టివ్ ఫ్రెండ్షిప్ తప్ప సినిమాలు చూడడము తాగడము ఇది కాదు ఫ్రెండ్షిప్. అది మిస్యూజింగ్ ఈచ్ అదర్స్ టైం. ఇప్పుడు నేను ఒక్కరితో కూడా అడగను, అరే రారాదరా చాందోలే చూడక వచ్చి చూసిపో. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ టైం, మనీ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా జరుగుతుంటే టైం ఇచ్చే వాళ్ళ వల్ల, అనుభవజ్ఞుల వల్ల, డబ్బున్న వారి వల్ల. ఈ మూడిటి పట్ల అవగాహన ఉన్నవాడు ధన్యుడు సుమతి. ఇంకొక చిన్న రేపు ఒక టాపిక్ మాట్లాడదాం. ఏం టాపిక్? ఇప్పుడు జోర్బాద బుద్ధ అని ఓషో అంటాడు. చాలా మందికి ఆ విషయం తెలియదు. నిన్న కూడా చాలా డబ్బున్న వాళ్ళతో మాట్లాడుతూ అసలు మనిషి పీస్ఫుల్ గా ఎలా ఉండాలంటే ఒక్క మాట చెప్తే డిస్కషన్ ఎండ్ అయిపోయింది. అంతేనండి, ఇది నేను జీవిస్తూ చెప్తున్నా. ఏం మాట? ఏందది? ఇప్పుడు ఈ రోజు నువ్వు 50 కోట్లు వచ్చినాయి ఫర్ సమ్ రీజన్, కానీ ఆ 50 కోట్లకి నువ్వు అనుభవించే ఆనందానికి సంబంధం లేని జీవితం నువ్వు జీవించాలి. ఇంతే నువ్వు చేయవలసి. అంటే నేల మీద పడుకో, కాళ్లతో నడువు, నీ వంట నువ్వు చేసుకొని తిను, డబ్బు లేని వాడు ఎట్లా ఉంటాడో అట్లా జీవించు. డోంట్ టేక్ దట్ మనీ ఇన్ టు యువర్ హెడ్. అవును. ఒకవేళ ఈ అవగాహన నీకు కలిగితే అసలు నిన్ను కింద పడేసి వాళ్ళు లేరు. అంటే ఒక యోగి
ఆ తర్వాత ఒక భోగి రెండు ఇద్దరు కలిసి ఉన్నారు. అవసరమైతే డబ్బు అప్పుడు వాడతావు. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లికి వెళ్తే కోటు బయటకు తీస్తావు చూడు, అలా తీస్తాం. అట్లా. నేను కొన్ని సినిమాల్లో చూసిన వాడు మామూలు పాత పంచ కట్టుకొని ఉంటాడు, వాడిని అందరు పనోడు అనుకుంటారు, అస్సలు పట్టించుకోడు. ఒక టైం వస్తుంది, వాడు ఒక్కసారి అడ్డపంచ పైకి లేపి బీరువా దగ్గరికి వెళ్ళి మంచి షర్ట్ వేసుకొని, రాజశేఖర్ ఏదో మూవీ ఏదో ఉంటది. నేను ఒక సినిమా చూసిన, వినోద్ కుమార్ అంటారు అందులో. అసలు కొడుకు అస్సలు రెస్పెక్ట్ ఉండదు వినోద్ కుమార్ అంటే. వాడు వినోద్ కుమార్ అంటే బీడీలు తాగుతాడు, ఆ తర్వాత పెగ్గేస్తాడు, ఇంట్లోనే ఉంటాడు, వేస్ట్ ఫెయిల్ అనుకుంటాడు. అంటే ఒక ఫాదర్కు ఉండాల్సిన విలువ కానీ అది ఏది లేదని అతని ఫీలింగ్. ఇది అయిపోతుంది. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ప్రేమించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టరు రాక్షసులు, చంపేస్తారు కూడా. వాడికి తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయిని లేపకపోయి కాదు కదా, అసలు ఆ అమ్మాయి టచ్ కూడా చేయలేము. వాడు ఎవడెవడికి పోయి సహాయం అడుగుతాడు. ఇప్పుడు నేను ప్రేమించిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ మీద మర్డర్ కేసులు ఉన్నాయి, వాళ్ళ కోర్టు లాస్తుంది, నేను బిచ్చగాడిని, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం కానీ ఆ అమ్మాయి కూడా భయపడుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏం చేయాలి బాబు? నేను లేపకపోయినా కూడా గంట తర్వాత ఎవడో వాడు పట్టుకుంటాడు నన్ను. ఇది కూడా ట్రై చేసినావు. వాడి ఊరి నిండా వాడి మనుషులు ఉన్నారు. ఈ సినిమా నాకు మస్తు నచ్చింది. అంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్. మనం ప్రేమించుకున్నాం కానీ కలిసే అవకాశం లేదు. నువ్వు ఎక్కడ దాక్కోలేవు, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు మనల్ని. మరి ఏం చేద్దాం అని అంటది. ఆలోచిస్తున్నానే ఏం చేయాలని అర్థమైతలేదు. నీ అమ్మ ఇప్పుడు నేను ఒకవేళ అటు ఇటు కాబట్టి నువ్వు చేసుకోపో పెళ్లిగా, నువ్వు మరి ఏం చేద్దాం అంటే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ని అడుగు, అయితే మా డాడీకి ఏమి ఇస్తే అంటే ఎవరెవరి ద్వారా కనుక్కుంటారు. మీ డాడీకి ఏం కావాలంటే మా కులపోడు కావాలంతే, ఇంకెవడ అట్లా ఉంటది. ఇది ఇలా ఉండగా వాడు ఎక్కడెక్కడో తిరిగి అంత ఫెయిల్ అయ్యేది, వాడు ఇంట్లో వచ్చి ఫ్రస్ట్రేటర్ తిరుగుతూ ఉంటాడు. వినోద్ కుమార్ తండ్రి అంటాడు, ఏందిరా ఆలోచిస్తున్నావు? ఇగో నేను బయట ఉన్న మామూలు టీ అమ్మేవని అడిగా, నాకు సాయం నిన్ను అడగలేను రా బాబు, నువ్వు ఏ సహాయం చేయలేవు నా. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో అసలే చేయలేవు. ఏం సహాయం అది? ఊరికి చెప్పరాదంట. అంటే ఒకడు ఉన్నాడు, వాడికి ఒక కూతురుంది, వాడికి మర్డర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడి దగ్గర కోట్లాస్తుంది, వాడికి కులపిచ్చి ఉంది, వాడికి ఊరి నిండా మనుషులున్నారు. ఆ అమ్మాయి నేను ప్రేమించిన, నువ్వేం చేస్తావు చెప్పి? ఇంకో 2 పెగ్గులేసి పడుకో. వాడి పేరు చెప్తాడు. అప్పుడు తీసిన పంచే, రారా పోదాం. ఆ అమ్మాయి పెళ్ళి అవుతుంటది. ఓకే, ఓయిలోనా? ఓయ్ మూవీ? ఓయ్ కాదు ఆ పేరు ఓయ్ అంటే బాధ వేరే సినిమా. రీసెంట్ ఎన్టీఆర్ బామర్ది ఎవడో నాకు తెలియదు. నాకు ఆ కథ నచ్చింది. అప్పుడు వాడు పెళ్లి మంటపానికి పోతే వీడిని చూడగానే అసలు మొత్తం ఉల్టా అయిపోతుంది. వీడికి బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఎవడైతే మా ఫ్రెండ్ ఉన్నాడో ఆ ఫ్రెండ్ కోసం వీడికున్నదంతా త్యాగం చేసింటాడు. అట్లాంటి ఒక ఫ్రెండ్ వీడు ఒకే ఒక్క కోరిక కోరుతాడు. అసలు నువ్వు అడిగితే నా బిడ్డని ఇంద్రా ఏదని ఇచ్చేస్తున్నావు, తీసుకోపోడు అంటే. సమ్ టైమ్ దిస్ హ్యాపెన్స్. అన్నీ ఉంటే వాడి దగ్గర ఉన్నట్టు కాదు, ఏమీ లేకపోతే లేనట్టు కాదు. అందుకని ఒకడు ఏమీ లేనివాడు ఉన్నాడు, ఇన్సల్ట్ చేయకూడదు. దగ్గర ఎంతో విలువ టైం ఉంది, అది నీ ఎసెట్గా మార్చుకో. ఒకటి దగ్గర వాడు తాగుబోతూ వచ్చు, వాడు పెగ్గేయచ్చు, వాడి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, వాడిని ఉపయోగించుకో. తెలివైన వాడు ఎప్పుడు ఏం చేస్తుంటే ఒకరి దగ్గర ఉన్న దాంట్లో తనకు ఉపయోగపడే దాన్ని ఎంచుకుంటాడు, దాన్ని గౌరవిస్తాడు. అవును, ఇది మనకు చిన్నప్పటి నుంచి నేర్పేయలే. ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ లేడు, ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ కానప్పుడు నీకు ఎట్లా దొరుకుతాడు? అంతే. పర్ఫెక్ట్ హ్యూమన్ ఎప్పుడు దొరుకుతారంటే నువ్వు చచ్చిపోయినప్పుడు దొరుకుతారు. నువ్వు డెడ్ బాడీగా పర్ఫెక్ట్ ఉంటావు, పక్కన కొన్ని డెడ్ బాడీస్ ఉంటాయి. అప్పుడు అందరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ మీట్, అందరు పర్ఫెక్ట్ బీయింగ్ లేడు. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లేడు అని తెలుసుకోవడం పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే సజీవంగా ఉన్న శరీరం ఏది పర్ఫెక్ట్ ఉండదు, కదిలే మనస్సు పర్ఫెక్ట్ ఉండదు, ఎదుగుతున్న చెట్టు పర్ఫెక్ట్ ఉండదు, కదిలే మేఘం పర్ఫెక్ట్ ఉండదు, ప్రవహించే నది పర్ఫెక్ట్ ఉండదు. ఓన్లీ గ్రేవ్ యార్డ్ లో ఉంటాయి కదా సమాధి రాళ్లే పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకని పర్ఫెక్షన్ ఎప్పుడు దొరుకుతుంది? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న, అప్పుడు తల తిప్పి చూడకు, వాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉంటారు. అందుకని ఏదో జోక్ చదివా నేను. భార్య చచ్చిపోతూ, ఒకడు భార్య చచ్చిపోయిన తర్వాత ఆమె సమాధి ఉంటది కదా, సిమెంట్ గిమెంట్ వేస్తారు.
సరే వాడు ఊపుతున్నాడంట, అట్ట తీసుకుని ఊపుతున్నాడు. అక్కడ ఉన్న ఊరు వాళ్ళంతా ఊపుతున్నాడు. ఆ ఎండలో ఊరు వాళ్ళంతా కథలుగా చెప్తున్నారు. భూపాల ఎంత గొప్పవాడంటే భార్య డెడ్ బాడీ లోపల ఉంది, సమాధిని కట్టారు, పైన ఊపుతున్నాడు తన భార్య. అట్లా ఎవరన్నా చేశారా? మీరు మగవాళ్ళు బతుకున్నప్పుడు కూడా ఇసుకర్ర ఊపలేదు కదరా మీరు అని ఊరందరంటే ఒక్కరికి డౌట్ వచ్చింది. నేను వెళ్ళి కనుక్కుంటా అసలు అడుగు ఊపడానికి కారణం ఏంది, ఏమిరా ఈ డ్రామా ఏం లేదు, సమాధి ఆరాలని ఊపుతున్నా అంటే నీ భార్య గాలి లోపల ఉన్న గాలి ఎట్ట తగ్గుతుంది భయ్యా, నువ్వు భలే ఉన్నావు, సమాధి తొందరగా ఆరాలి. ఎందుకు ఆరాలి సమాధి, ఎట్లా ఆరుతుంది కదా అంటే లేదు, నా భార్య చచ్చిపోయినప్పుడు ఒక ప్రామిస్ అడిగిందని, నువ్వు నేను చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావు అంటే చేసుకుంటానేమో, నువ్వు ఎలాగో చేసుకుంటావు కానీ అట్లీస్ట్ నా సమాధి ఆరే వరకన్నా వేరే వాళ్ళని చేసుకో అని చెప్పింది. నాకేమో గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, భార్యకు ప్రామిస్ చేసిన. ఇట్లాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళ కన్వీనియంట్ కోసం సత్యాలు క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కన్వీనియంట్ కోసం రూల్స్ మారుస్తున్నారు. తండ్రికి నచ్చినట్టు ఇంట్లో వస్తువులు డెకరేట్ చేయబడుతున్నాయి. ఇంట్లో ఉన్న చిన్న కొడుకు అనుకుంటున్నాడు ఏదో రోజు నేను పెద్దగానో నాకు నచ్చినట్టు సోఫా పెట్టుకుంటాను. ఇది ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న సమాజం. అందుకని ఈ పిచ్చోళ్ల మధ్యన నువ్వు ఆనందంగా ఉండాలంటే నీకు కొంత అవగాహన ఉండాలి లైఫ్ లో. లేకపోతే ఈ మా మనుషుల మధ్య, వాళ్ళ మాట్లాడే మాటల మధ్య, వాళ్ళ ఫేక్ ప్రామిస్ల మధ్య, వాళ్ళ అబద్ధపు నవ్వుల మధ్య కొట్టుకొని పోతావు. అవగాహన లేకపోతే కొట్టుకుపోతావు, నేను ఎవడోడు ముంచేస్తావు. అందుకని నీ ఫ్రెండ్స్ లో ఈ ముగ్గురు ఉంటట్టు చూసుకో. రెండోది, వేరే వాళ్ళకు నువ్వు ఫ్రెండ్ అయితే ఈ ముగ్గురులో నువ్వెవరో చెప్పు, ఇది మర్చిపో. కొందరికి చెప్పు, చిన్నపిల్లకి చెప్పు, వాళ్ళకి డబ్బు కావాలంటే ఇస్తావు కదా చాక్లెట్ బిస్కెట్, అప్పుడు నువ్వు డబ్బున్న ఫ్రెండ్ గా ఉంటావు వాడికి. అదే ఒకటి బిజినెస్ చేద్దామంటే వాడు డబ్బున్న ఫ్రెండ్ గా ఉండదు. కొన్నిసార్లు ఆ మూడు ఇచ్చే సిచ్యువేషన్ లో లేనప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు నాకు రేపు కుదరదని చెప్పు. ఓకే, నువ్వు ఇచ్చే సిచ్యువేషన్ ఉంటేనే ఈ మూడిట్లో ఏదో చెప్పు అంతే. ఓకే ఓకే. ఇంకా మూడు ఇచ్చే సిచ్యువేషన్ లేకపోతే ఇంకా ఈ డిస్కషనే లేదు. అంటే వాడు ఇవ్వలేక కాదు, కానీ వాడు అదే సిచ్యువేషన్ అప్పుడు నీ సిచ్యువేషన్ నువ్వెవరో కోసం ఎదురు చూస్తున్నావు. నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉందిరా, నువ్వు ఒకరిని ఎత్తులాడుకో నేను ఇంకో ఎత్తులాడుకుంటా అని చెప్తావు. ఏముంది, నువ్వు ఖాళీ ఉండి నేను జస్ట్ నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నారా, మీ మదర్ చచ్చిపోయిన రాలేనరా, నేను సినిమా వెబ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ నడుస్తుంది, అది కరెక్ట్ కాదు. సరే మళ్ళీ బాయ్. ఓకే బాయ్.